హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ సినిమా న్యూ రివ్యూ ట్రూ. ఈరోజు సినిమా ఓదెల పార్ట్ 2. ఓదెల పార్ట్ 1 నుంచి కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో పేసింగ్ బాగుంటుంది, స్టోరీ ఎంగేజెస్ చేసి స్టార్ట్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ న్యాచురల్గానే ఉంటాయి. ఎస్పెషల్లీ తమన్నా క్యారెక్టర్ ఎలివేషన్ సీన్స్ చాలా ఇంపాక్ట్గా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్లో స్టోరీకి డీప్ కనెక్ట్ అండ్ మెసేజ్ బాగా బ్లెండ్ అయి ఉంటుంది. ఓవరాల్గా నాకైతే పర్లేదు అనిపించింది. ప్లాట్ విషయానికి వస్తే, చనిపోయిన తిరుపతికి ఊరు వాళ్ళు ఒక శిక్ష విధిస్తారు, సమాధి శిక్ష. కానీ ఆ శిక్ష తిరిగి అదే ఊరికి శాపంగా మారుతుంది. ఆ శాపం నుండి ఊరి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, తమన్నా ఈ మూవీలోకి ఎలా వచ్చింది అనేదే కథ. సంపత్ నంది గారు గోర్ మూమెంట్స్ అండ్ ఇంటెన్స్ సీన్స్లో చాలా ఎఫర్ట్ పెట్టారు. అజనీష్ లోకేత్ బీజిఎం ఫస్ట్ హాఫ్లో ఇంపాక్ట్ పడింది, చాలా స్ట్రాంగ్ ఫీల్తో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో ఒరిజినాలిటీ కూడా మిస్ అయ్యి విరూపాక్ష, అఖండ, పొలిమేరా సీన్స్కి కాపీ చేసిన ఫీల్. అండ్ అజనీష్ రీయూజ్డ్ విరూపాక్ష బీజిఎం సెకండ్ హాఫ్లో విరూపాక్ష బీజిఎంఏ వినిపిస్తూ ఉంటుంది, అదే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఇట్ కైండ్ ఆఫ్ లాస్ట్ ఇట్స్ చామ్. క్లైమాక్స్ ఒకసారి ఫైనల్గా ఒక్క సాటిస్ఫాక్టరీ ఎండ్ ఇస్తుంది, కానీ సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేసింది. స్టోరీలో జాస్తి సర్ప్రైజెస్ లేకపోవడం వల్ల ఫ్లాట్ అయిపోయింది. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ ఓడెలా 2 ఈజ్ ఏ డీసెంట్ కూడా కాదు, యావరేజ్ హారర్ డ్రామా. ఫస్ట్ హాఫ్ చాలా మటుకు ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తూ వచ్చింది, ఇంప్రెసివ్. బట్ సెకండ్ హాఫ్లో ఎక్స్పెక్టెడ్ ఫ్రెష్నెస్ కానీ ఒరిజినాలిటీ కానీ లేదు. సంపత్ నంది గారు మొత్తం ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టే అనిపించింది. ఓవరాల్గా ఒక టైం పాస్ వాచ్ చేయొచ్చు. మా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీరు ఓదెల 2 చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ రివ్యూతో కలుద్దాం, అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బై, జై హింద్. దిస్ ఈస్ టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్ సైనింగ్ ఆఫ్.